సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కమలాయపల్లి గ్రామంలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఎల్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ యాదయ్యతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ చేర్యాల, జనగామ ప్రాంతాలు అంటేనే స్ఫూర్తినిచ్చే పోరాటాల గడ్డ అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురువు అని, అలాగే బడుగు బలహీన వర్గాల వెనుకబాటుతనంకు విద్య లేకపోవటం కారణమని తెలుసుకొని మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి ఆ తర్వాత మహిళలందరికీ విద్యను అందించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఇలాంటి మహానుభావుల ఆశయాల సిద్ధాంతాలలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేశారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గురువుల స్ఫూర్తితో చదువుకొని ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించి నిలిచారు. ఈ ప్రాంతానికి నిజాం, నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది అని తెలియజేశారు. చేర్యాల ప్రాంతాన్ని 4 భాగాలుగా విభజించడం చాలా బాధాకరమని అన్నారు. ఉద్యమాలకు ఊపిరిపోసిన చేర్యాల ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా గోదావరి నుంచి సాగునీరు అందక ఈ ప్రాంతం కూడా ఇబ్బంది పడింది అని అన్నారు. కమలాయపల్లి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా అని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాంతాలపై వివక్ష చూపి నీళ్లు, అభివృద్ధి విస్మరించారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేసి ఆటో డ్రైవర్లతో ఆందోళన చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, నాగపురి కిరణ్, జిల్లా కార్యదర్శి చిట్కూరి కమలాకర్, మండల అధ్యక్షుడు కొమ్ము రవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ज्योतिराव फूले जोहार जोहार, महात्मा ज्योतिराव फूले जोहार जोहार, जोहार जोहार. ఈ రోజు మరి మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 3.5-4 నెలల నుంచి నా వెంట పడుతున్నాడు మన చంద్రశేఖర్ గారు, యాదన్న గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి సోదరుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు రాజలింగం గారు, ప్రిన్సిపాల్ అశోక్ గారు, శంకర్ యాదవ్ గారు, కొండల రెడ్డన్న గారు, ఇంకా వేదిక ఒక జీవితాలను, ఒక కొన్ని తరాల వెనుక మన తాత ముత్తాతల జీవితాలను మన ముందు తరాలకు పేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలానికి కమలాయపల్లిలో మహనీయులైనటువంటి మన పూర్వీకులు కుల వివక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే, మరి వారి సతీమణి అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడైవర్సిటీ ఆఫ్ వారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణకు నేను, నాతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, రాజలింగం గారు, అదేవిధంగా జడ్పీటీసీ గారు, కొండలరెడ్డి గారు, ఇతర సోదరులు, మరి ఆ ఎన్జిఓ సంస్థ వారు కూడా చంద్రశేఖర్, యాదయ్య, మరి మల్లేశం గారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా సంతోషం. మారుమూల ప్రాంతాలలో మహనీయుల యొక్క జీవిత గాథలు వినాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు సమాజం చరిత్రను మర్చిపోకుండా చరిత్రకారులు, మరి త్యాగమూర్తులు వాళ్ళ జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మరి సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటుంది, ఆదర్శాలు అటువంటి కొనసాగుతాయి. లేదంటే స్వార్థపూరితమైనటువంటి సమాజం పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఊర్లో బడితో పాటు మహనీయుల యొక్క చరిత్రను కూడా లిఖించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేదికగా కమలాయపల్లి మారుమూల గ్రామం నిలవడం చాలా సంతోషము. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. కొంత ఇక్కడ గ్రామస్తులు కూడా నీటిపారుదలలో గత గవర్నమెంట్ వారికి చేసినటువంటి అన్యాయం గురించి చెప్పారు. తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం కూడా చక్కగా లేనటువంటి పరిస్థితిని కూడా వివరించారు. అవన్నీ కూడా నేటి ప్రభుత్వము బాధ్యతగా తీసుకొని మేము వారికి రోడ్డు సౌకర్యం కానీ మన నీళ్ల వ్యవస్థను కూడా సక్రమంగా చేసే విధంగా, అక్రమంగా
మరి బయటికి తరలించిర్రు. అలా కాకుండా ఈ గ్రామాలకు కూడా నీరందే విధంగా మరి కృషి చేస్తామని తెలియజేస్తాం.